ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మరి గంగుల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో ఈ యొక్క గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారు, ఈ మండల అధ్యక్షుడిగా ప్రజలకి ఎలా చేరువయ్యారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మండల ప్రజలకి ఎల్లప్పుడూ అనునిత్యం అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను చేర్చారని విన్నాం. సార్, ఈ కొలనుపాక మండల వ్యాప్తంగా ఎన్ని సర్పంచులు ఇప్పటి వరకు నామినేషన్స్ దాఖలు చేశారు? సార్, ఈ యొక్క ఆలేరు మండల్లో నేను బీఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. నా పేరు గంగుల శ్రీనివాస్. ఈ ఆలేరు మండలు మొత్తంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీలో మేము నామినేషన్ వేసాము. ఒక్క కొత్త గ్రామ పంచాయతీ అయిన దాంట్లో ఒక దాంట్లో మేము ఉప సర్పంచ్గా తీసుకొని, అది విడిపోయినాయి, 2 వేరే వేరే ఆమ్లెట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఆమ్లెట్లో తీసుకున్నారు. మిగతా 14 గ్రామ పంచాయతీలలో మేము నామినేషన్ వేసాం. 14 గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్లా గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే మాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రైతులకు పెడుతున్నటువంటి ఇబ్బంది కనుకోండి, తర్వాత ఈ యొక్క తెలంగాణలో మరి కేసీఆర్ ఓడగొట్టడమే ఆయన రేవంత్ రెడ్డి అనుకున్నాడు తప్ప, ఓడిపోయిన తర్వాత ఆయన అతపతాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయకుండా ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. కేసీఆర్ పేరు తీయగానే కేసీఆర్ కావాలి, మాకు కేసీఆర్ కోటేయాలి అనే పరిస్థితి అది రైతులలో కానీ, వృద్ధులలో కానీ, మరి మహిళలలో కానీ ఉంది. మొన్నటికి మొన్న ఇచ్చినటువంటి మరి ఏవైతే వాళ్ళు చీరలు వంచిరో మహిళా సంఘాలకు ఇస్తే ఒక సగం మందికే ఇచ్చిండు. అది ఏది ఇచ్చినా సగం మందికి ఇచ్చుకుంటూ ఆ ఇచ్చే కొద్దీ అరకొర కూడా ఆ పథకాలను ఆ సగం మందికి ఇస్తే మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళే ముసలోళ్ళు, వాళ్ళకు ఆ చీరలు ఇవ్వకుండాను మహిళా సంఘాలు ఉన్న వారికే ఇవ్వడం వల్ల మేము మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు మరి వ్యతిరేకం చూపిస్తూ మమ్మల్ని కాదు అడిగేది, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిర్రంటే వాళ్ళను మరి బండబూతులు తిట్టుకుంటూ వాళ్ళకు ఓటేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా అత్యధిక మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులే గెలవడానికి సిద్ధంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ 6 గ్యారంటీలను మేము ప్రజలకు అందజేశాము, మేమే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎలా ఢీకొట్టనుంది? ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, ఆ 6 గ్యారంటీల్లో 420 హామీలు ఉన్నాయి. నిజంగా ఏ ఒక్కటి అమలు చేసినట్టు చూపించగలిగితే మేము దేనికైనా సిద్ధమై. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు గ్యాస్ ఇచ్చినావు, గ్యాస్ డబ్బులు ఎవరికి కూడా పడతలేవు. ఒక కరెంటు బిల్లు ఇస్తున్నావు, అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చినా అన్నావు, ఆ కరెంటుది ఒకటి. తర్వాత ఇప్పుడు నువ్వు 2000 రూపాయలు వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినావు. మరి 4000 రూపాయలు ఇవ్వలేదే. ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఇంతవరకు నువ్వు 2500 ఇవ్వలేదే. ఇప్పటికీ మరి 2 దసరా పండుగలు వెళ్ళిపోయినావు నువ్వు గెలిచిన తర్వాత. మళ్ళీ నువ్వు ఇందిరమ్మని అడ్డు పెట్టుకొని ఇందిరమ్మ సందర్భంలో ఇస్తా అని చెప్పేసి నువ్వు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి కొత్తగా అది మహిళా సంఘాలకు ఇచ్చినావు, వాళ్ళకి సగం ఎగ్గొట్టినావు. రైతు బంధు ఇప్పుడు ఏదైతే ఇస్తా అన్నావో రైతు భరోసా అన్నావు, రైతు భరోసాను రైతు బంధుగా మార్చుకున్నావు. రైతు భరోసా ఇచ్చినవా? మరి కేసీఆర్ జమ చేసిన డబ్బులను ఫస్ట్ ఇచ్చినావు, ఇప్పుడు ఇచ్చినావు. ఇప్పుడు ఎన్ని పంటలు? 4 పంటలు పండించిన రైతులు ఇప్పుడు 5వ పంటకు రెడీ అయ్యారు. నువ్వు ఇచ్చింది 2 సార్లు. అదొకసారి కేసీఆర్ డబ్బులే, ఒకసారి మొన్న నువ్వు వేసినావు. అది కూడా ఈ స్థానిక ఎన్నికలకు వేస్తా అనుకున్నావు. వ్యతిరేకత పూర్తిగా అనుమానం, మళ్ళీ నువ్వు ఆ ఎన్నికలను రిటర్న్ తీసుకున్నావు. నువ్వు 42% కామారెడ్డిలో చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్ను ఇప్పటి వరకు నువ్వు అమలు చేయకుండా మళ్ళీ 20%, 22% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ఎన్నికలకు వచ్చినావు. నీకు బీసీలు ఎందుకు ఓటేయాలి, ఎందుకే ఓటేస్తారని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు అది పూర్తి వ్యతిరేకత చూపిస్తున్నది. నువ్వు కళ్యాణ లక్ష్మికి నువ్వు తులం బంగారం ఇస్తాను, ఇప్పటి వరకు ఇచ్చినవా? అసలు ఉన్న కళ్యాణ 1 లక్ష రూపాయలన్నీ ఇస్తున్నావా? అది కూడా లేదు కదా. నువ్వు ఏ ఒక్క హామీని కూడా ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమున్నా బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆ బస్సు ఫ్రీ కూడా ఏ ఒక్క మహిళ మీలాంటి టీవీలలో చూస్తున్నా నేను, ఎక్కడ చూసినా కూడా ప్రతి మహిళ కూడా అది మాకు ఎందుకు ఇస్తుండు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుండు, ఆ బస్సు ప్రయాణాల్లో దొరకకుండానే చెప్తున్నారు. మరి వాళ్ళకు వద్దంటున్న దాన్ని నువ్వు ఇచ్చుకుంటూ నేనేదో ఇచ్చినా అని చెప్పేసి మరి చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వేయలేదు. కేసీఆర్ అప్పులు చేసినా అన్నావు. నువ్వు కేసీఆర్ అప్పులు 10 సంవత్సరాలలో చేస్తే నువ్వు 10 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలకే నువ్వు కేసీఆర్ చేసిన అప్పులు చేసినావు కదా. అది స్పష్టంగా అవుపిస్తుంది కదా.
మరి దానికి నువ్వు ఆ ఆయన అప్పులు చేసి ఆస్తులు చూపిస్తున్నాడు. ఏదైతే చెప్పిండో కాళేశ్వరం అనుకోండి, నువ్వు కరెంటు ఉత్పత్తిలో అనుకోండి, ప్రతి దానికి సెక్రటరేట్ అనుకోండి, కలెక్టరేట్లు అనుకోండి, అవన్నీ చూపిస్తున్నాడు, నీ కళ్ళకు అవుపిస్తున్నాయి. మరి నువ్వు చేసిన ఒక్క అభివృద్ధి కానీ, ఒక్క పని కానీ, ఒక బడ్జెట్ కానీ ఏదన్నా పెట్టినట్టు నువ్వు ఏమైనా చూపిస్తున్నావా? ఏది లేదు. ఇదంతా ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఆయన అసెంబ్లీలోనే ముందు చెప్పిండు, మరి మా గవర్నమెంట్ పోతే మీకు చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది రైతులకు, మరి మందు బస్తాలకు, మరి పరిస్థితి విత్తనాలకు అని చెప్పాడు. అది నువ్వు నిజం చేసి చూపించినావు కదా. రెండో సంవత్సరం అది చూసేసరికి మీ టీవీలలో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఎంతమంది, ఎన్నిసార్లు, మరి ఎన్ని గొడవలు అయినాయి, ఎంతమంది మరి తిడుతున్నారు ఆయన శాపనార్థాలు పెట్టుకుంటా, అవన్నీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వారు చూస్తలేరా, అది తెలుస్తలేరా? దాన్ని చూసి భయపడి మళ్ళీ ఎలక్షన్ రిటర్న్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో అక్కడ గెలవంగానే నేను గెలుస్తా అనుకున్నాడు. అది హైదరాబాదులో ఉన్నటువంటి వాతావరణము, అది అక్కడ ఉన్నటువంటి 50% ఓటర్సు ముస్లింలు, వాళ్ళ అభ్యర్థిని తీసుకొచ్చి నువ్వు పెట్టి వాళ్ళని అభ్యర్థి పెట్టకుండా చేసినావు కాబట్టి నువ్వు అందులో మరి గెలవగలిగినావు తప్ప నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామ పంచాయతీలలో స్థానిక ఎన్నికలలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 10% సర్పంచులు కూడా నువ్వు గెలవలేమని చెప్పేసి మేము గంటపదంగా చెప్పదలుచుకున్నాం. ఆలేరు మండలం వ్యాప్తంగా దాదాపు 15 మంది గ్రామ పంచాయతీ అభ్యర్థులుగా నామినేషన్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. బీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుండి మీరు ఇస్తున్న హామీలేంటి ప్రజలకి? మేము బీఆర్ఎస్ మరి కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో మేము ఇంటింటికి నల్లా ఇచ్చాము. వాటిని వాళ్ళు సక్రమంగా నీళ్ళు వదలడం లేదు. ఆ మిషన్ భగీరథ నీళ్లను ఖచ్చితంగా వదలడానికి మా సర్పంచులు పూర్తి హామీ తీసుకొని ఏ పోరాటం చేసైనా ప్రతి ఇంటికి నీళ్లు సక్రమంగా రావడానికి వారందరూ మేము కంకణం కట్టుకొని మేము చేసిన పనిని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది మాతోనే సాధ్యపడుతుందని చెప్తున్నారు. మేము ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో, ఏ వర్క్స్ అయితే ఉన్నాయో, అది డ్రైనేజీలు కానీ, సీసీలు కానీ, మరి ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసులు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు అధికారంలో ఉంటారు. ఆ 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు కాబట్టి గెలిచిన తర్వాత మేము ఇచ్చిన ప్రతి హామీని మేము ఏ విలేజ్లో ఏదైతే అభివృద్ధికి నోచుకొని పరిస్థితిలో ఉన్నదో ఈ 2 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సర్పంచులు చెప్తున్నారు. అది ఖచ్చితంగా మేము ఆ రకంగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా కూడా కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని చెర్లను బాగు చేసిండు, మిషన్ కాకతీయ పెట్టి, మరి అన్ని కాలువలు కూడా చేసిండు. ఆ మిషన్ భగీరథల వాటర్ ఇచ్చిండు, మళ్ళీ అదే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చిండు. అవన్నీ పూర్తిగా మేము కంప్లీట్ చేయడానికి సర్పంచ్గా ఎక్కడన్నా ఏ పొరపాటులో మరి ఏ కాలువలన్నా కూడిపోయి ఉన్నా కూడా అవి మేము బాధ్యత తీసుకొని మేము ఉన్న అధికారులకు చెప్పి మాకు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత తీసుకొని మరి రైతులను కానీ ఊళ్ళో గ్రామ ప్రజలను కానీ అందరినీ కూడా మేము ఒక సుపరిపాలన ఇవ్వడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని మా అభ్యర్థులు చెప్తున్నారు. వాళ్ళు కూడా అదే రకంగా మరి ప్రజలు కూడా స్పందించి మాకు ఓటేస్తామని చెప్పారు. అదే రకంగా మేము మరి 14 గ్రామ పంచాయతీలు కూడా మేము గెలిచి చూపిస్తామని చెప్పి మీ TR9 టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మా TR9 టీవీ తరపున మొత్తం ఆలేరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మీరేం చెప్పదలుస్తున్నారు? మేము ఆలేరు మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు మరి 14 గ్రామ పంచాయతీలలో అందరికి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మరి ఇక్కడ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మరి వారి పాలన కానీ వారి పరిస్థితిని కానీ చూశారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వాళ్ళు గెలిచి 2.5 సంవత్సరాలు ఎంత హస్తవ్యస్తంగా గ్రామ పంచాయతీలు ఉన్నాయో మరి అక్కడ ఉన్న మీ గ్రామ ప్రజలందరికీ కూడా అన్ని గ్రామాల 14 గ్రామ ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు తీయడం లేదు, మరి చెత్త వెత్తిపోయడం లేదు. మరి ఏ ఒక గ్రామ పంచాయతీలో కూడా ₹1 లేకుండా సెక్రటరీలు వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అక్కడ ఇక్కడ చందాలు చేసి ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి గ్రామ పంచాయతీలో మరి ఇంతవరకు కూడా ₹1 కూడా గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలో మరి చేస్తున్నటువంటి అప్పులన్నీ కూడా ఎంబీలు రికార్డులు చేసి పెట్టారు. ఇంతవరకు కూడా ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిస్తే మాత్రమే ఈ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది, ఈ యొక్క గ్రామానికి మరి మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని అందరూ ఆలోచిస్తుండ్రు. అదే రకంగా మరి మాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం.
ఆలేరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గంగుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏవైతే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారో ఆ సంక్షేమ పథకాలకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజానికమంతా దూరమైందని మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అలాంటి సంక్షేమాలను మళ్ళీ ప్రజల వద్దకు చేరుస్తూ సుపరిపాలనను అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. ఆలేరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీలలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రజా రాజ్యానికి కాకుండా ప్రజల రాజ్యమని పేరు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వారు తెలుపుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారా అన్న విషయాన్ని వేచి చూడాలి. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.